చాలామంది ఐరన్ వెజల్స్లోని కుక్ చేస్తూ ఉంటారు కదండి, దానివల్ల ఏవైనా యూస్ అవుతుందా అంటే ఇలాగా ఎస్ అండి, అబ్సల్యూట్లీ ఎస్. అబౌట్ 16% ఆఫ్ ఐరన్ పెరుగుతున్నది అని ఇండికేషన్స్ ఉన్నాయి రీసెర్చ్లో. సో దీనివల్ల ఇది ఎప్పుడే కాదండి, ఎప్పటి నుంచో ఉంది, ఓల్డెన్ డేస్ నుంచి కుక్ చేస్తూనే ఉన్నారు. కానీ ఈ యొక్క ఐరన్ వెజల్స్లో కుక్ చేయడం కొన్ని కండిషన్స్లో ఇంకా కొంచెం ఎక్కువ అవుతాయి అన్నమాట. ఏంటి అంటే కొంచెం ఎక్కువ టెంపరేచర్లో కుక్ చేయాలి. అండ్ ఇంకోటి నిమ్మకాయ అయినా సిట్రస్ ఫ్రూట్స్, ఎసిడిక్ ఫుడ్స్ మాత్రం వేయాలన్నమాట, లేకపోతే ఆ ఐరన్ బయటికి రాదు. టొమాటోస్ అయినా సిట్రస్ ఫ్రూట్స్ అయినా ఇలాంటి నిమ్మకాయలనైనా దాంతో చేస్తూ ఉంటే కొంచెం ఐరన్. కానీ ఇంకో ప్రాబ్లం ఏంటంటే ఇది నాన్ హీమ్ ఐరన్ అన్నమాట. మనం మింగేది ఏంటంటే హీమ్ ఐరన్. ఫుడ్ యానిమల్ సోర్సెస్ నుంచి వస్తుంది కాబట్టి అది ఈజీగా మింగగలుగుతున్నాం, అబ్జార్బ్ అయిపోతుంది. కానీ ఇది నాన్ హీమ్. సో ఇది ఇంక్రీజ్ చేయాలంటే ఇలాంటి సిట్రస్ ఫ్రూట్స్తోనే